నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది కూటమికి సంబంధించి. అందులో మోదీ ఫోటో లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి కూటమికి అన్యాయం చేస్తున్నారు, బీటలు బారే అని చెప్పని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు. వారితో మాట్లాడదాం. నమస్తే నాగార్జున గారు. నమస్తే. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తారు. కూటమికి సంబంధించి వచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో మోదీ ఫోటో లేదు కాబట్టి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి బీటలు బారిస్తున్నారు కూటమికి సంబంధించి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే గతంలో కూడా ఇలాంటి వార్తలు మనం చాలా చూసామమ్మా. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అనేటువంటిది వీళ్ళతో కూటమి కట్టదు, చంద్రబాబు నాయుడిని బీజేపీ దగ్గరకు కూడా రానివ్వట్లేదు, చంద్రబాబు నాయుడు వాళ్ళ అపాయింట్మెంట్ గురించి కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడని వాళ్ళ కూటమి కట్టేదాకా ఆరోపించారు. జరగదు అని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారో ఏం మాట్లాడుకున్నారో తెలియకుండానే వాళ్ళు కూటమి కట్టారు. కట్టిన తర్వాత వీళ్ళు అంటే ఈ పోలిస్తే కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ గోతికాడ నక్కలు అంటారు చూసారా, ఏ అవకాశం వస్తుందో కాసుకొని కూర్చుందామని. మూడు పార్టీలు కలిసినప్పుడు సహజంగానే కొంత ఫ్రిక్షన్ ఉంటుంది, అక్కడ మీకు ఫ్రిక్షన్ ఉంటుంది. సో వాళ్ళు కలవరు, సీట్ల దగ్గర కొట్టేసుకుంటారు వీళ్ళందరూ, ఇది కలవని పొత్తని చెప్పేసి అప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళు మూడో కంటికి తెలియకుండా ఏదో అనుకున్నారు, సర్దుకున్నారు. నామినేషన్ టైం వచ్చి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సర్దుబాటు అయిపోయిన తర్వాత ఉమ్మడి సభలు, ఉమ్మడి కార్యక్రమాలు, ఉమ్మడి అభ్యర్థులు వాళ్ళు కలిసి ఓటు ట్రాన్స్ఫర్ పూర్తిగా మొదట్లో ఏమనుకున్నారంటే కాపులు వ్యతిరేకం అవుతారు, పవన్ కళ్యాణ్ని చీఫ్ మినిస్టర్ చేయకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యతిరేకం అవుతారు, ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు, 50% ఓటు ట్రాన్స్ఫర్ కూడా జరగదు అని చెప్పేసి రకరకాల పుకార్లు ఆ రోజున పుట్టించారు. కానీ చక్కగా పవన్ కళ్యాణ్ తన క్యాడర్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మన బలం ఎంతో మనం తెలుసుకుందాం, పోయినసారి ఇలా అనుకొని అన్నిటికీ పోటీ చేసి ఒక్క సీటుతోటి చావు దగ్గర కన్నులు ఒట్టబోయాం కాబట్టి ఈసారి కొన్నన్నా గెలిచి ముందు అసెంబ్లీలోకి అడుగు పెడదాం, అధికారంలో భాగం పంచుకుందాం, తర్వాత కార్యక్రమం తర్వాత అని చెప్పేసి పలు సందర్భాల్లో తన క్యాడర్కి నచ్చజెప్పడంతో ఏంటంటే వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు. తెలుగుదేశం లాంటి బలమైనటువంటి పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ మనకు అండు లేకపోతే మనం అధికారంలోకి రావడం కష్టం అని క్యాడర్ కూడా, జనసేన క్యాడర్ కూడా కన్విన్స్ అయింది. సో ఓటు ట్రాన్స్ఫర్ అనేది సజావుగా అక్కడ జరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. తర్వాత వీళ్ళు అండర్ ఎస్టిమేట్ వేసింది ఏంటంటే బీజేపీకి కేవలం లాస్ట్ 2019 ఎలక్షన్స్లో 0.86% వచ్చింది కదా, బీజేపీ ఏమీ లేదనుకున్నారు. కానీ లాస్ట్ టైం జరిగింది ఏంటంటే తెలుగుదేశం మీద ఉన్నటువంటి కక్షతోటి బీజేపీ తన క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డికి వేయండి అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కాబట్టి బీజేపీ ఓట్లన్నీ కూడా అప్పుడు వాళ్ళకి పడ్డాయి. లేకపోతే కనీసం 5-6% ఓట్లు బీజేపీకి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సో ఈసారి ఆ ఓట్లన్నీ ఆ పార్టీకి కూటమికి పడబోతున్నాయి. ఇన్ని రకాలుగా పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక వరదలో కొట్టుకుపోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవడన్నా ఉంటే వాడికి ఒక చిన్న దొంగో లేకపోతే ఈవెన్ గడ్డి పరకు దొరికినా కానీ దాన్ని పట్టుకొని బతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఇది రాగానే దాని మీద ఇద్దరు బొమ్మలే ఉన్నాయి, మూడోవాడు బొమ్మ లేదు కాబట్టి వీళ్ళకి ఏదో దొరికేసినట్టే. అందుకని కూటమికి బీటలు పడ్డాయి. అరే వాళ్ళు నేషనల్ పార్టీ, నేషనల్ ఎజెండా వాళ్ళకు ఉన్నది, నువ్వు చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి. సో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళదేంటనేది, వాళ్ళ ఎజెండా, వాళ్ళ వ్యవహారం అంతా కూడా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకు ఉంది. నువ్వు గొప్పగా నేను రైతులకు ఇస్తున్నాను 13,500 రూపాయలు, 14,000 అనేటువంటి రైతు భరోసాలో వాళ్ళు ఇచ్చే 6,000 ఉంది. సో దాన్ని మళ్ళీ రాష్ట్ర మేనిఫెస్టోలోకి తీసుకొచ్చి మేము 6,000 ఇస్తామని వాళ్ళు బెటర్గా. ఎందుకంటే జాతీయ మేనిఫెస్టోలో వాళ్ళు చేయాల్సిన పథకాలు వాళ్ళు ఉన్నాయి. అవి కాకుండా ఇన్ ఎడిషన్ టు దట్ నేషనల్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్లో వస్తే, వీళ్ళ ప్రభుత్వం వస్తే ఏమి ఇస్తారనేటువంటిది ఈ రెండు పార్టీలే చెప్తాయి. కాకపోతే ఏంటంటే అది క్లియర్గా ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేమిద్దరం అనుకున్నటువంటివి గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి మాకు వచ్చిన సజెషన్స్ తోటి మేము దీన్ని తయారు చేశాము, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం ఉన్నది,
కాబట్టే వాళ్ళ అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ పంపించారు, ఇదిగో పక్కనే ఉండి మేము రిలీజ్ చేస్తున్నాం అనేటువంటిది చెప్పారు. నిజంగా ఏమాత్రమన్నా తేడాలు ఉంటే అతను మాత్రం ఎందుకు పంపిస్తారు? అసలు కాముగా ఉంటే గొడవ లేదు కదా. సో కొన్ని అనుమానాలు ఈ కూటమిలో సృష్టించాలి, వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం కలిగించాలి, కొట్టుకు చావాలి, దాని ద్వారా మనం లబ్ధి పొందాలనేటువంటిది వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అలా ఇప్పుడు చూడండి మీరు, గాజు గ్లాసు గుర్తు, దాని మొదట ఏమన్నారు, ఓపెన్లో పెడుతున్నాం అన్నారు, అవును, ఫ్రీ సింబల్స్లో అన్నారు, ఫ్రీ సింబల్ అన్నారు. తర్వాత లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాం అన్నారు. మళ్ళీ సడన్గా నిన్న నామినేషన్స్ ఉపసంహరించుకునేటప్పుడు కొంతమందికి అది కేటాయించారు. కేటాయించగానే ఆల్రెడీ కొంత గందరగోళం ఈ కూటమిలో వస్తూ ఉంది. అసలు బీజేపీ మన పక్క ఉందా, జగన్ పక్కన ఉన్నారా? అవును, అది కూడా జనసేనకి రెబల్గా వేసిన వాళ్ళు కొంతమందికి ఇచ్చారు ఆ గుర్తు. కాబట్టి బీజేపీ ఏమన్నా డబుల్ గేమ్ ఆడుతుందా అనేటువంటి ఆ ఆలోచన ఈ 2-3 రోజులుగా చర్చ నడుస్తాం. దానికి ఇంకొంచెం ఆజ్యం పోద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ బొమ్మ లేదు కాబట్టి, బొమ్మ ఉంటే మోడీకి ఏమీ లేకపోతే, ఆ రకంగా చూస్తే ఆయన 100 పథకాలు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వానికి. వాటన్నిటి మీద మోడీ ముద్ర నువ్వు వేసావా? ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మే కదా. నీ బొమ్మేగా. నేనిచ్చా మీ బిడ్డనిచ్చా అంటమే కానీ అసలు పైనుంచి ఇచ్చిన ఆయన బొమ్మ ఎక్కడా లేదు. బీజేపీ వాళ్ళు నెత్తి నోరు బాదుకున్నారు, సగం మేము ఇస్తామంటే మా పథకాలు మావి వెళ్ళి. నాకు చాలామంది డిస్కషన్స్లో బీజేపీ వాళ్ళు వస్తే నేను అదే చెప్తాను, చేసింది కూడా చెప్పుకోవడం చేత కదేమయ్యా మీకు. 50 to 55% మీరు ఇస్తున్నారు, అన్నిటి మీద ఆయన బొమ్మలు వేసుకొని ఆయన రంగులు వేసుకొని పోతా ఉంటే మీరు కనీసం కౌంటర్ చేయడం కూడా మీకు చేత కదా. ఏంటంటే ఏం చేయమంటారు సార్, మా దౌర్భాగ్యం అంట. సో అలాగా నువ్వేమో వాళ్ళు ఇచ్చిన పథకాల మీద ఏ రోజున మోడీ బొమ్మ నువ్వు ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో మీద బొమ్మ లేదని నువ్వు బాధపడటం. ఒకవేళ కూటమిలో బేటలు పడితే నువ్వేగా సంతోషించాల్సింది, నువ్వెందుకు గగ్గులు పెట్టడం? అసలు బ్రహ్మాండంగా ఆళ్ళాళ్ళు కొట్టుకు చూస్తే సీ అండ్ ఎంజాయ్, నీకేంటి బాధ? సో ఇలా గోల పెడుతున్నాడంటేనే ఆయనకి ఏంటంటే ఏ అవకాశం వచ్చినా కూడా వాళ్ళని డీమోరలైజ్ చేయాలి, క్యాడర్లో గందరగోళం తీసుకురావాలి, ఇది అనేటువంటిది ఆయన ఉద్దేశం. కానీ ఆయన రియలైజ్ కాంది ఏంటంటే జనాలందరూ ఆల్రెడీ రియలైజ్ అయ్యారు, ఈ 5 ఏళ్ల పాలన అనేటువంటి పీడకలని ఎంత త్వరగా మనం మర్చిపోతే అంత మంచిదనేటువంటి ఉద్దేశంలో ఉన్నారనేటువంటి ప్రతి సర్వే అదే చెప్తా ఉంది. 9 అటు చేల్తాయో అనేటువంటి బాధ తప్పితే వాళ్ళు ఇంత చీప్గా ఆలోచించేవాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఎంతసేపటికి 400 సీట్లు ఎలా కొట్టాలనేటువంటి దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టారే కానీ ఒక రాష్ట్రంలో మేనిఫెస్టో మీద వాళ్ళ బొమ్మ లేకపోయినా రేపొద్దున వీళ్ళందరూ గెలిచిన తర్వాత మళ్ళీ ఫండ్స్ కోసం వెళ్ళాల్సింది అక్కడికేగా. వాళ్ళకు వచ్చే నష్టం ఏముంది? ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు పట్టించుకునే వ్యవహారం ఉండదు. వీళ్ళేదో అనుకుని ఆనందం పొందుతుంటారు, కొన్నాళ్ళు ఆనందం పొందుతుంటారు. ఓకే, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమికి బీట్లు బారని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు కూటమి ఆ మేనిఫెస్టోకి సంబంధించి. మరి ఇది జనాల్లోకి వెళ్తుందా, జనాలు స్వీకరిస్తారైన మాటలు? అది ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి ప్రజలు ఏంటి అనేది. ఎందుకంటే ఆయన మేనిఫెస్టో అనేటువంటిది వీళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత పేలవంగా తేలిపోతుంది. దానికి దీనికి ఎక్కడ కంపారిజన్ కనపడట్లేదు. దాంతో ఏంటంటే ప్రజల్లోకి ఎక్కడ వెళ్తుందో 1 by 1 ఒక్కొక్కటి ఎదురు వస్తున్నాయి ఆయనకి. సో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అది యమపాసంలాగా మెడకు చుట్టుకోబోతుంది ఎలక్షన్స్ ముందు. వీటన్నిటి నుంచి వాళ్ళు మొట్టమొదటి నుంచి నమ్మింది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఒక సమస్య ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అంటే ఏంటంటే వీళ్ళే ఇంకొక సమస్యను పక్షం సృష్టిస్తారు. జనాలందరూ దీని నుంచి కాకుండా దాని నుంచి మాట్లాడుకునేటట్టుగా చేస్తారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్ట్రాటజీ. ఓకే, సో ఇది కూడా దాంట్లో భాగమే, ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ఒక భాగం. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు సామధాన భేద దండోపాయాలు అంటారు చూసారా. సో ఎలక్షన్ గెలవడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలు వాడతారు. చూద్దాం ప్రజలు ఏం తీర్పిస్తారనేటువంటిది. అవును, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల దెబ్బకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటి అనేది బాగా ఆలోచిస్తున్నారు. ఆలోచన శక్తి బాగా పెరిగింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ మేనిఫెస్టోలకి బీటలు పడ్డాయని లేదా కూటమికి బీట పడ్డాయని చెప్పి అంటున్నారు. చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున. థ్యాంక్ యూ.